హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఇప్పుడు చూసిన వీడియోస్ అన్ని చాలా సింపుల్ గా ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ వీడియోస్ క్రియేట్ చేయాలంటే మనకి ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. ఇమేజెస్ జనరేట్ చేసుకోవడం కోసం నేను కొన్ని ప్రాంప్ట్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ chartgpt.com వెబ్సైట్ లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్, కంటిన్యూ విత్ గూగుల్. ఇక్కడ నా జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఓకే, ఇక్కడ వినాయకుడికి సంబంధించిన ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఆల్రెడీ జనరేట్ చేసుకొని నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ లార్డ్ గణేష వాకింగ్ ఫ్రమ్ ద ఓషన్. మనకి సముద్రం నుంచి వినాయకుడు నడిచి వస్తున్నట్టుగా మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి. ఫస్ట్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ చాట్‌జిపిటి వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఈ ప్రాంప్ట్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇమేజ్ అయితే జనరేట్ చేసేద్దాం. సబ్మిట్. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకొని మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. పైన రీలోడ్ దిస్ పేజ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకు కొంచెం స్పీడ్గా ఇమేజ్ అయితే రెడీ అవుద్ది. ఓకే, మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. చూడండి, ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఈ ప్రాంప్ట్లో వచ్చేసరికి లార్డ్ గణేష స్ట్రీట్ వాకింగ్ యానిమేషన్, ఈ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ చాట్‌జిపిటి వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. చూడండి, రీలోడ్ దిస్ పేజ్. ఓకే, మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. క్లోజ్. నెక్స్ట్ ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నాకు ఇంకో ఇమేజ్ కావాలి. కిందకు వస్తే లార్డ్ గణేష ఈటింగ్ లడ్డూస్. ఓకే, ఈ ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. చూడండి, ఇమేజ్ జనరేట్ అయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. ఓకే, ఇక్కడ సెకండ్ ఇమేజ్లో మనకి లెగ్స్ రాలేదు. నాకు లెగ్స్ కూడా కావాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ మళ్ళీ అప్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఇక్కడ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్లో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ నీడ్ టాప్ టు బాటమ్ అండ్ షో లెగ్స్ అని టైప్ చేస్తున్నా. ఓకే, సబ్మిట్. ఏంటంటే మనకి లెగ్స్తో సహా ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి. ఓకే, మనకి టాప్ టు బాటమ్ వినాయకుడికి సంబంధించిన కంప్లీట్ ఇమేజ్ అయితే రావడం జరిగింది. ఓకే, ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్. ఓకే, మనకి ఇమేజెస్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు ఈ ఇమేజెస్కి యానిమేషన్ ప్రాంప్ట్స్ యాడ్ చేసి ఒక వీడియో ఫార్మెట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలాగా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి ఫ్లో. చూడండి, గూగుల్లోకి వెళ్ళి ఫ్లో అని టైప్ చేస్తున్నా. గూగుల్ యాప్స్కి సంబంధించిన ఫ్లో వెబ్సైట్ వచ్చింది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, క్రియేట్ విత్ ఫ్లో. ఇక్కడ మనం ఆల్రెడీ వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఉన్నాము. అది సైన్ అవుట్ చేసేస్తున్నా. ఈ గూగుల్ VO3కి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఇప్పుడు ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఫుల్ లెంత్ వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీ దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ఐడి కార్డ్తో 1 ఇయర్ ప్లాన్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐడి కార్డ్ లేకపోయినా సరే ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, చూడండి, ఇక్కడ ఫ్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. గెట్ స్టార్టెడ్, న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ డిఫాల్ట్గా ఉంటుంది. నేనేంటంటే ఒక ఇమేజ్తో వీడియో ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్లో ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ ఒకవేళ మీరు క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా క్రాప్ చేసుకోవచ్చు.
నాకేంటంటే ఫుల్ లెంత్ ఇమేజ్ కావాలి కాబట్టి రీసెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్రాప్ అండ్ సేవ్. ఓకే, మనకి ఈ ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. ఇప్పుడు మనకు ఒక యానిమేషన్ ప్రాంప్ట్ అయితే కావాలి. మనం ఆల్రెడీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్న ప్రాంప్ట్స్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లో యానిమేషన్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ. ఈ యానిమేషన్ ప్రాంప్ట్ ఏంటంటే లార్డ్ గణేష వాకింగ్ ఫ్రమ్ ద ఓషన్. ఓకే, రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ చూస్తే VO3 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. నాకేంటంటే ఒక వీడియోనే జనరేట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి VO3 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ VO2 ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ VO3 క్వాలిటీ ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే 100 క్రెడిట్స్ వరకు మనం లాస్ అవుతాం. VO3 ఫాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి 20 క్రెడిట్స్ వరకు లాస్ అవుతాం. అందుకే VO3 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సబ్మిట్. మనం కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇక్కడ ఈ ఫ్లోలో వచ్చేసరికి మంత్లీ 1000 క్రెడిట్స్ వరకు మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుద్ది. నేను ఆల్రెడీ కొన్ని క్రెడిట్స్ వాడాను కాబట్టి టోటల్గా 390 క్రెడిట్స్ ఉన్నాయి. ఇంకా మనం చాలా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఓకే, క్రాప్ అండ్ సేవ్. ఓకే, ఇమేజ్ అప్లోడ్ అయింది. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్లో వచ్చేసరికి లార్డ్ గణేష స్ట్రీట్ వాకింగ్ యానిమేషన్. ఇదే ఇమేజ్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫ్లో వెబ్సైట్లో అప్లోడ్ చేసాం. ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ వచ్చేసరికి కాపీ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. మనకి వీడియో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఇమేజ్. చూడండి, ఇందులో వినాయక స్వామి లడ్డు తింటున్నట్టుగా ఇమేజ్ జనరేట్ చేసుకున్నాం. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, క్రాప్ అండ్ సేవ్. ఓకే, ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. మనం ప్రాంప్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ లార్డ్ గణేష ఈటింగ్ లడ్డూస్ అని ఉంది. ఇందులో ఇమేజ్ ప్రాంప్ట్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి వీడియో రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుందాం. ఒకసారి ప్లే చేసి చూస్తున్నా. జస్ట్ ప్లే. ఇలా సింపుల్గా ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని ఇలాగా వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.